అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ చెప్పిన కథలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కథ గనగన గంటల వింత దెయ్యం. పూర్వము వైకుంఠపురం అనే ఊరిలో ఒక దొంగ ఉండేవాడు. అతడు పరమ భయంకరమైనవాడు. అతడు చుట్టుపక్కల ఊళ్ళను దోచుకొని ఎంతో ధనాన్ని సంపాదించాడు. ఒకరోజు అతడు వైకుంఠపురంలోని దేవాలయంలోనికి ప్రవేశించి దేవతల ఆభరణాలను, ధనాన్ని దొంగిలించుకుపోతూ దేవాలయంలోని ఒక పెద్ద గంటను కూడా తీసుకొని ఆ ఊరు విడిచి పారిపోయాడు. అతడు అలా పారిపోతూ ఒక అడవిలోని కొండల మధ్య ఉండిపోతుండగా ఒక పులి అతడి మీదకు దాడి చేసి చంపేసింది. ఆ దొంగ కోసం వైకుంఠపుర ప్రజలు గాలించి విసిగి ఊరుకున్నారు. తరువాత కొంతకాలానికి ఆ దొంగ పారిపోతూ పులి బారిన పడి చనిపోయాడన్న విషయము ఆ గ్రామ ప్రజలకు తెలిసింది. దొంగ దొంగిలించి తీసుకుపోతున్న దేవాలయపు గంట ఆ అడవిలో అక్కడే పడి ఉంది. ఒకనాడు అడవిలో తిరుగుతున్న ఒక కోతి ఆ గంట మీద పడింది. ఆ గంట ఖంగుమన్న శబ్దం చేసింది. కోతి ఆ శబ్దాన్ని ఆకర్షింపబడి ఆ గంట దానికి ఒక ఆట వస్తువుగా మారిందని ఆ గంటను మరలా మోగిస్తూ ఆ శబ్దానికి సరదా పడుతూ ఉండేది. క్రమంగా ఆ గంట శబ్దం అడవిలో నుండి వైకుంఠపురం వరకు వినిపించసాగింది. కోతి ఆ గంటను బంతిగా ఎగరవేస్తూ పట్టుకుని చెట్ల మీదకు గెంతుతూ కొమ్మలకు వేలాడుతూ వింత వింత ధ్వనులకు ఆనందిస్తుంది. కానీ ఆ ధ్వనులు ఏమిటో అర్థం కాక వైకుంఠపురం ప్రజలు ఆశ్చర్యపడసాగారు. అలా ఆ శబ్దం ఏమిటోనన్న ఆశ్చర్యం పోయి భయం ఏర్పడసాగింది. అడవిలో ఒక వింత దెయ్యం తిరుగుతోందని, దాని చెవులకు గంటలున్నాయని, అవి అడవిలో తిరుగుతున్నప్పుడల్లా ఆ గంటలు మ్రోగుతున్నాయని అనుకోసాగారు. ఆ శబ్దమే తమకు రాత్రింబవళ్ళు వినిపిస్తోందని, ఆ వింత దెయ్యము ఏ అర్ధరాత్రి సమయంలో ఊర్లో ప్రవేశించి మనుష్యులందరినీ చంపి తింటుందని అనుకోసాగారు. ఆ ఊరిలో ఉన్న అధికారులు ఆ శబ్దం యొక్క రహస్యం తెలుసుకోవటం ఎలా అని ఆలోచిస్తున్నారు. అలా క్రమంగా వైకుంఠపురంలో ప్రజలకు వింత దెయ్యం భయం పట్టుకుంది. అదను చూసుకుని ఊరంతా నిద్రపోతున్న సమయంలో ఆ వింత దెయ్యం అందరినీ మింగిస్తుందన్న ఆందోళన ఎక్కువైపోయింది. ఆ ప్రమాదం తప్పించుకోవాలంటే వైకుంఠపురం విడిచి మరో సురక్షితమైన ప్రాంతానికి వలసపోవటమే మంచిదని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. ఊరి వారందరికీ ధైర్యం చెప్పాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించటం లేదు. ఊరి ప్రజలలో ఒకరి నుంచి మరొకరికి ప్రాణభయం వ్యాపించిపోతుంది. ఇదిలా ఉండగా ఆ వైకుంఠపురంలోనే ఒక వృద్ధురాలైన శాంతమ్మ అనే ఆమె ఉండేది. నాకు తగిన ప్రతిఫలం ఇచ్చినట్లయితే ఆ వింత దెయ్యం గుట్టు తెలుసుకుంటాను అంది శాంతమ్మ అధికారులను కలిసి. ఆ వృద్ధురాలైన శాంతమ్మ గొప్ప ధైర్యస్తురాలు, భయమనేది తెలియని సాహసి అని అందరికీ తెలుసు. ఆ ఊరి అధికారులు వెంటనే శాంతమ్మ కోరిన ప్రతిఫలం ఇచ్చి వింత దెయ్యం వివరాలు తెలుసుకురమ్మని పంపించారు. ప్రజలు ఆ ముసలిదాని మీద జాలిపడ్డారు. ఈ ముసలిది ఆ వింత దెయ్యాన్ని పట్టుకురావాలని వెళ్తోంది, దీనికి ఆ వింత దెయ్యం చేతిలో చావు రాసిపెట్టినట్టుంది అని గుసగుసలాడుకున్నారు. ఒకరోజు ఉదయమే అడవిలోకి శాంతమ్మ బయలుదేరి వెళ్ళింది. ఆమె అడవిలోకి వెళ్ళగానే ముందుగా దొంగ పులివాత పడిన చోటు చూసింది. అక్కడ ఆమె దేవుడికి పూజలు, ప్రార్థనలు చేసింది. పూజలు పూర్తయిన తరువాత తనతో పాటు తెచ్చుకున్న అరటి పండ్లను అక్కడ పెట్టి తను మాత్రం ఒక పొదచాటున రహస్యంగా దాక్కొని అక్కడ జరగబోయేది గమనించసాగింది. కాసేపు ఆగిన తరువాత అరటి పండ్ల వాసనను పసికట్టిన కోతులు గుంపులుగా చెట్ల మీద నుండి కిందకు దిగి అరటి పండ్లు తినడానికి రాసాగాయి. కాసేపటికి చేతిలో గంటను మోగించుకుంటూ ఒక కోతి కూడా చెట్టు మీద నుంచి కిందకు దూకింది. అది గంటను నేల మీద పక్కనే పడవేసి అరటి పండ్లను తినటంలో మునిగిపోయింది. సమయం చూసుకుని శాంతమ్మ చప్పుడు కాకుండా ఆ గంటను తీసుకుని శబ్దం రాకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకుంది. కోతులు అన్నీ అరటి పండ్లను తినగానే చెట్ల మీదకు వెళ్ళిపోయాయి. అప్పుడు శాంతమ్మ ఒక పరుగున ఊరిలోకి వచ్చేసింది. గ్రామాధికారుల వద్దకు వెళ్ళి తన చేతిలో ఉన్న గంటను చూపి, అయ్యా, ఇదే వింత దెయ్యం,
ఈ గంట పుచ్చుకొని ఆ కోతిపిల్ల పరుగులు తీసినప్పుడల్లా ఆ శబ్దానికి జనం అడవిలో వింత దెయ్యం ఉందని భయపడ్డారు. అంతేకాని అడవిలో ఏ వింత దెయ్యము లేదు అని శాంతమ్మ చెప్పింది. వృద్ధురాలైన శాంతమ్మ ధైర్యానికి తెలివికి అందరూ ఎంతో మెచ్చుకొని ఆమెను ఘనంగా సన్మానించారు. ఆ తరువాత కాలంలో ఊరిలో ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండేది శాంతమ్మ. ఇదండి ఈనాటి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.